ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. లేదా కార్ కొనాలా? ఒక 3 lakhs బడ్జెట్ పెట్టుకున్నాం కానీ 3 lakhs తప్ప 3 అబవే చూసారు. కారు నాకు కారే కొనుక్కోవచ్చు కదా అన్న. నీ కంఫర్ట్ నీ ఇష్టం. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. యు నో వై? ఏది కొనాలో తెలియక ఐదర్ స్కూటీ కొనాలా, బైక్ కొనాలా, లేదా కార్ కొనాలా. డ్రాయింగ్స్ చూసి భయపడద్దు. దీన్ని డ్రాయింగ్ అంటే కూడా తప్పేనేమో. కమింగ్ టు స్కూటీ, నేను చూసిన ఒకే ఒక ఆప్షన్ యాక్టివాలో కూడా 125cc. దానిలో 3 మోడల్స్ ఉన్నాయి. స్టాండర్డ్, డీలక్స్ అండ్ హెచ్ స్మార్ట్. పేరు వినగానే స్మార్ట్ ఉంటుంది అనుకున్నా, కొంచెం స్మార్ట్ అంతే. వేరే వాటితో కంపేర్ చేస్తే దీనికి ఓన్లీ 2 అడిషనల్ ఆప్షన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ బ్లూటూత్ కనెక్టివిటీ, మొబైల్తో బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు, అండ్ వైర్లెస్ లాక్ సిస్టమ్. బేస్డ్ ఆన్ మై రీసెర్చ్ ఇవి ఉన్నాయని అయితే తెలిసింది. అండ్ ద నెక్స్ట్ బైక్. ఏ రకంగా కూడా బైక్లో లేదు ఇది. సారీ. బైక్లో నేను ఓన్లీ 2 ఆప్షన్స్ పెట్టుకున్నా. ఒకటి టీవీఎస్ అపాచీ RTR 160 4V. అది ఆన్ రోడ్ ఆల్మోస్ట్ 1.7 పడుతున్నట్టుంది. అండ్ దెన్ హీరో ఎక్సెల్ ఏంటి, హీరో ఎక్స్పెల్స్ 210. అది ఆల్మోస్ట్ 2.3 పడుతున్నట్టుంది, టాప్ అండ్ వర్షన్. ఈ రెండిట్లో ఇది నాకు బడ్జెట్ దగ్గరలో ఉంది, కానీ హానెస్ట్లీ బోత్ ఆర్ అవుట్ ఆఫ్ మై బడ్జెట్. కార్ గురించి డిస్కస్ చేయాలి కదా. సో కమింగ్ టు కార్, ఫస్ట్ ప్లాన్ అయితే కారే తీసుకుందామని ఒక 3 lakhs బడ్జెట్ పెట్టుకున్నాం. కానీ 3 lakhs తప్ప 3 అబవే చూసారు. అందుకు నేను బడ్జెట్ ఎక్సీడ్ అయిపోతుంది, ప్లస్ మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అయిపోతుంది కాబట్టి. ఎందుకంటే యూజ్డ్ కార్ కదా, ఎప్పుడేది వస్తుంది ట్రబుల్, మనకి కూడా క్లారిటీ ఉండదు. అందుకు ప్రస్తుతానికి హోల్డ్లో ఉంచుకున్నాం. విత్ ఇన్ నెక్స్ట్ 5 to 6 monthsలో చందు ఎట్లాగో తీసుకొని నాకు గిఫ్ట్ చేసి సర్ప్రైజ్ చేస్తా అన్నది కదా అన్న. అవునని చెప్పు, ఒప్పుకో. అవునా? కార్ కూడా క్యాన్సిల్. ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన ఆప్షన్స్లో మోస్ట్లీ స్కూటీ తీసుకునే అవకాశం ఉంది. అంతేనా నాన్న? కార్ తీసుకోవచ్చు కదా. గిఫ్ట్ అన్నావు కదా. ఓకే, గిఫ్ట్ అను అందరు సాక్షిగా మాట ఇస్తున్నావు కాబట్టి మాట తప్పితే నీ ఇష్టం. దేవుడు నిన్నే కొడతాడు దేవుడు. ఇప్పుడు స్కూటీ తీసుకోవడం బెటర్ ఐడియానే, కానీ ఒకసారి మనోళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం. సో నేను చందు డిస్కస్ చేసి స్కూటీ తీసుకుందాం అనుకుంటున్నాం. అవునా? సో అదే స్కూటీ తీసుకుంటే యాక్టివా నెలే, కానీ స్కూటీ బెటరా, బైక్ బెటరా, కార్ బెటర్ అనిపిస్తుందా? నీకు ఏది బెటర్ అనిపిస్తుంది మూడిట్లో? నువ్వు బయట తిరగాలి కాబట్టి కారు, ఇక్కడ లోకల్లో తిరగడానికి స్కూటీ. రెండు తీసుకుంటే బెటర్ అంటావు. కన్నమ్మా రెండో అంట. ఆఫ్టర్ మల్టిపుల్ డిస్కషన్స్ విత్ కన్నమ్మ, సో నేను కన్నమ్మ ఏమనుకుంటున్నాం అంటే స్కూటీ తీసుకుందామని అనుకుంటున్నాం. వాట్ డూ యు సే? నేను చెప్పాను కదా గైస్, ఊరికే ఎందుకు నన్ను అడుగుతున్నారు? వద్దనాక నా దగ్గరికి ఎందుకు వస్తారు? సరే, వాట్ ఈస్ యువర్ సజెషన్? యువర్ చాయిస్, యువర్ డెసిషన్. నో, మై డెసిషన్, బట్ వాట్ డూ యూ థింక్? కొనుక్కోవాలంటే కొనుక్కోవడమే గైస్. అట్లా కాదే. సరే కొనుక్కోండి. కాదే, ఏదో మొహం తేడాగా ఉంది. కొనుక్కోండి బాబు గారు. అంటే ఇప్పుడు మీ దగ్గర స్కూటీ ఉంది కదా, అది నేను యూజ్ చేసుకుంటే మరి కళ్ళు ఏం యూజ్ చేసుకుంటుంది? మా కళ్ళు కూడా వెళ్ళేది వారంకి ఒకసారి వాటర్ క్యాన్ తేయడానికి, కూరగాయలు తేయడానికి. దానికి మళ్ళీ ఐ షుడ్ గెట్ సమ్ ఆన్సర్ కదా. చెప్పా కదా వద్దు అని, మరి మళ్ళీ అడుగుతావు ఎందుకు వద్దన్నా నువ్వు? అసలు నువ్వు 3 months or 4 months ఆ కారే కొనుక్కోవచ్చు కదా అన్నా కదా. అవును, అందుకే స్కూటీ తీసుకుందామని. బండి తీసుకుంటే కారు తీసుకోలేము కాబట్టి స్కూటీ తీసుకుంటే 3-4 monthsలో కారు తీసుకోవచ్చు. ఎస్. హలో. యాస్. కళ్ళు ఎక్కడ? ఆల్మోస్ట్ దేర్. వస్తా. కళ్ళు ఎగ్జామ్ ఎలా రాసినావు? ఏంటి అనిసార్లు అడుగుతున్నావు? బాగా రాయలేదు. బాగా రాయలేదా? అదేంటి, ఏమైంది? నాట్ బ్యాడ్, నాట్ గుడ్. అంటే ఎగ్జామ్ బాగా రాయలేదు, నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అని పెట్టి అందరు ఎక్స్పెక్టేషన్స్ తగ్గించేసి 70-80% తెచ్చుకుంది అనుకో, ఓ మై గాడ్ అంటాం కదా, అది కావాలి కళ్ళుకి. సో ఇప్పుడు కళ్ళుకి ఒక క్వశ్చన్ ఉంది. కళ్ళు కమ్ హియర్. స్కూటీ, బైక్, కార్, సో ఈ మూడిట్లో ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాం. ఈ మూడిట్లో స్కూటీ తీసుకుందాం అనుకుంటున్నాం. వాట్ డూ యు సే? నీకేది కంఫర్టబుల్ అయితే, నీకేది నడపలిస్తే అది తీసుకో.
అదే తీసుకుంటాను. బట్ వాట్ డూ యూ ఫీల్? ఏం ప్యాసింజర్ యువర్ ప్యాసింజర్ రా, కానీ ఏ వెహికల్ తీసుకుంటే బాగుంటుంది? నీ ఇష్టము. నా ఇష్టమే నాన్న, బట్ యూ విల్ హ్యావ్ సమ్ సజెషన్ కదా, ఇది ఉంటే బాగుంటుంది అన్నట్టు. ఏదైనా ఎక్కి కూర్చోడమే. అంటే నువ్వేం సజెస్ట్ చేయవైతే? నీ కంఫర్ట్ నీ ఇష్టం. నాకు ఏదైనా కంఫర్టే. నాకు ఏదైనా ఓకేనే. ఓ నీకు ఏదైనా ఓకేనైతే అయితే నేను రాంగ్ పర్సన్ అడిగా సజెషన్. మనం చెప్పట్లేదు కదా సజెషన్ అంటే ఇది కాదు, ఏదన్నా ఓకే కాదు, ఏదో పని ఒకటి. పిల్ల. ఫుడ్ తింటున్నారా మీరు? అయితే మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్. ఓ జరగండి జరగండి జరగండి. వేడి వేడిగా కాలుతున్న ఒక కర్రీ, కన్నమ్మకి ఇష్టమైన గుమ్మడొడియాలు. వీడియోలు ఉన్నాయి. ఇది మరీ వేడిగా ఒకసారి పెట్టుకోరా నాన్న. వారిని డఫా ఫెలో చూడు ఏం పెట్టించిందో. చల్, మీ కన్నాకి తెలియకుండా ఇందులో పెట్టా తిను అంటే. యాక్చువల్లీ అందుకే నేను కిచెన్ రూమ్లోకి వెళ్ళిన ప్రతిసారి పంపించేస్తుంది, కిచెన్ రూమ్లోకి నువ్వు రాకూడదు, వెళ్ళు 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 అని. ఇదిగో ఫోన్ చేసింది. మీ కన్నాకి తెలియకుండా నేను దీంట్లో నీ కోసం పెట్టాను, తిను. చూసినాను రా, చూసినా. నాన్న తిన్నావా? అయిందా? తిన్నా. అమ్మని అడిగా, కళ్ళుని అడిగా, అనుని అడిగా. అను అనుకో కారే కావాలన్నట్టు చెప్పింది. కార్ అయితేనే బెటర్, స్కూటీ అవైతే ఎందుకో. కళ్ళు అయితే నువ్వేది కంఫర్ట్ అయితే అది తీసుకో అని చెప్తుంది. అమ్మ కూడా కార్ అనే సజెస్ట్ చేస్తుంది. రీజన్ చెప్తాను ఉండు. స్కూటీ తీసుకుంటే ఎలా వాడతానో, కార్ తీసుకుంటే ఎలా వాడతాను రీజన్ చెప్తాను నీకు. సో స్కూటీ తీసుకుంటే ఈ చుట్టుపక్కల 1 కిలోమీటర్ డిస్టెన్స్కి మాత్రమే యూజ్ చేస్తా. ఎప్పుడన్నా ఏదన్నా కొంచెం లాంగ్ వెళ్ళాలనిపిస్తే మ్యాక్స్ 10 కిలోమీటర్ డిస్టెన్స్. బట్ అప్పుడు కూడా రిగ్రెట్ ఉంటుంది, బాగా దుమ్ము పడుతుంది ఫుల్గా, ఫేస్ ఖరాబ్ అవుతుంది, జుట్టు ఖరాబ్ అవుతుంది, హెల్మెట్ పెట్టుకోవాలి. కార్ విషయానికి వస్తే 50 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు, 70 వెళ్ళొచ్చు, లేదంటే ఊరు దాకా కూడా వెళ్ళిపోవచ్చు, విచ్ మీన్స్ 600 కిలోమీటర్స్. కానీ 3 lakhs. ఇప్పుడు డెసిషన్ మా కన్నగారి చేతిలో ఉంది, ఎందుకంటే షీఈస్ ద ఫైనాన్షియర్. సో ఇప్పుడు చెప్పు, స్కూటీయా కారా? ట్రక్ అనుకున్నా. అది కారే. అడిగిన దానికి ఆన్సర్ చెప్పు ఫస్ట్, జోకులు వేసావు కానీ. సరే క్యాలిక్యులేషన్ చేసి చూస్తావా మరి? ఇప్పుడు చేసుకో, ఈవినింగ్ మనం మాట్లాడదాం, ఓకేనా? సో ఆ డిస్కషన్ 5కి స్టార్ట్ అయింది, 6కి కంటిన్యూ అయింది, స్టిల్ డిస్కషన్. ఇప్పుడు 8 డిస్కషన్ అయిపోయింది. ఇంత డిస్కషన్ తర్వాత అవుట్కమ్ నువ్వు చెప్తానా? నేను చెప్పనా? అయితే 3 lakhs బడ్జెట్లో ఒక కార్ తీసుకోవచ్చు అనే కంక్లూజన్కి అయితే వచ్చాం. అయితే ఇప్పుడు నో స్కూటీ నో బైక్, కార్ తీసుకోవచ్చు బట్ అండర్ 3 lakhs. పోలో తీసుకుందామా? జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ కార్ దొరకలేదు వరస్ట్ కేసులో అంటే అప్పుడు కార్ పర్చేస్ అనేది ఒక 6 monthsకి పోస్ట్పోన్ చేసుకొని ఈ 1.3 lakhsలో స్కూటీ తీసుకుందాం, అంతేనా? అంతే. Yeah.